కళ్యాణ్, కావ్య, అప్పు ప్రతి క్షణం రాజు వెంటే ఉంటూ తను మర్చిపోయిన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన యామిని రాజుకి తన వాళ్ళు ఎక్కడ గతాన్ని గుర్తు చేస్తారో అని వాళ్ళకి అడ్డుగా ఉంటూ రాజుని వాళ్ళకి దూరంగా ఉంచేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక నైట్ డిన్నర్ చేసిన తర్వాత అందరూ గార్డెన్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్, కావ్య, అప్పు ప్లాన్ ప్రకారం రాజు జీవితంలో జరిగిన సంఘటనని రాజుకు గుర్తు చేయడానికి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న సందీప్ తన భార్యను తీసుకొని స్టేజ్ వద్దకు వెళ్తాడు. ఇక మైక్ తీసుకొని అందరికీ చెప్తూ ఉంటాడు, నాకు నా భార్యకి పెళ్లి చేసింది అప్పు, కళ్యాణ్. వాళ్ళిద్దరి వల్లే మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం. మా సంతోషానికి కారణమైన కళ్యాణ్, అప్పు స్టేజ్ వద్దకు వచ్చి వాళ్ళ స్టోరీని వాళ్ళ నోటి ద్వారానే మనందరికీ చెప్తారు అని చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్, అప్పు చాలా హ్యాపీగా స్టేజ్ వద్దకు వెళ్తూ ఉంటారు. రాజు అయితే వీళ్ళు ఏం చెప్తారా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే ఇక యామిని అయితే ఏం చెప్పి రాజుని డిస్టర్బ్ చేస్తారో, తనకి గతం గుర్తు రావడానికి ఏం చెప్తారా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక స్టేజ్ వద్దకు వెళ్ళిన కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు, మేము ఎప్పుడు ఎదురు పడినా గొడవ పడేవాళ్ళం, కానీ ఒకరోజు నాతో గొడవ పడిన అదే అమ్మాయి మా ఇంట్లో జరిగే వినాయకుడి విగ్రహాన్ని అలంకరించడానికి మా ఇంటికి వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతూ ఈ సంఘటన నాకు ఎక్కడో జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది అని అనుకుంటూ ఇక యామినితో చెప్తూ ఉంటాడు, ఈ కథని నేను ఎక్కడో విన్నట్టుగా ఉంది, నా లైఫ్లోనే జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక యామిని అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పు మైక్ తీసుకొని మా ఇంటి పరువు కాపాడడం కోసం మా అక్క తిరిగి వచ్చే వరకు ముసుగు వేసుకొని నేనే పెళ్లిపీటల మీద మా అక్క ప్లేస్లో కూర్చున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పు మాటలకి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. తన పక్కన ముసుగు వేసుకున్న అమ్మాయి కూర్చున్నట్టుగా తనకి గతం గుర్తుకొస్తూ ఉన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే చాలా ఆతృతగా రాజు వంక చూస్తూ ఉంటుంది, తనకి జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తుకొస్తున్నాయేమోనని. ఇక రాజు అయితే గతం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక యామిని రాజుని డిస్టర్బ్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుందా లేక రాజుకి గతం గుర్తుకొస్తుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.